మంది ప్రజానీకం వైఎస్ఆర్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మీద అభిప్రాయంతో మండు టెండర్ సైతం లెక్క చేయకుండా ఇంత భారీ ఎత్తున నా నామినేషన్ దాఖలు చేయడానికి మీరందరూ వచ్చినందుకు హృదయపూర్వకమైనటువంటి స్వాగతాలు ధన్యవాదాలు చెప్పుకుంటూ మరి నాలుగైదు ముందు సాగడానికి కొద్ది అవకాశం పెట్టాలని కోరుకుంటున్నాను. నాయకత్వంలో ఈరోజు నామినేషన్ జరుగుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడానికి మేము సాయశక్తిగా ప్రయత్నిస్తాము. నామినేషన్కి వచ్చిన జనాదరణ చూసి ప్రత్యక్షంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. లక్షలాది మంది వస్తున్నారు. నామినేషన్కి తప్పకుండా విజయం మాది. తప్పకుండా గెలిచి తీరుతాం. నాగిరెడ్డి గారికి తప్పకుండా విజయం మాది. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతుంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం నాగిరెడ్డి గారికి తప్ప ఇంకెవరికి లేదు. ముఖ్యంగా అలాగే ఇక్కడ ఎంపీ గారు కూడా తప్పకుండా విజయం సాధిస్తారు. ఎంపీ సత్యనారాయణ రాజు గారు తప్పకుండా గెలుస్తారు 100%. మిగతా వాళ్ళందరికీ మాకు ఇది లేకపోతే నాగిరెడ్డి గారు తప్పకుండా గెలుస్తారు. అలాగే మల్ల విజయప్రసాద్ గారు, ప్రతి ఒక్కరు మా అభ్యర్థులు మరి చాలామంది గెలుస్తారు. కేకే రాజు గారు, ఏదైతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు గాజువాక అభ్యర్థిగా నాగిరెడ్డి గారిని ఎమ్మెల్యేగా నిర్మించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు నామినేషన్ కార్యక్రమం మొదలుపెట్టాము. గత 2 రోజులుగా చూశారు మీరు. పల్లా శ్రీనివాస్ గారు ఎంతమంది వేశారో, పవన్ కళ్యాణ్ గారు ఎంతమంది వేశారో మీరు చూశారు. బాగా వేస్తే పల్లా శ్రీని గారు 3000 మందితోటి, పవన్ కళ్యాణ్ గారు 5000 మందితో వేశారు. పవన్ కళ్యాణ్ గారు పాపం జిల్లా నుంచి మొత్తం వచ్చినా కూడా, విశాఖపట్నం సిటీ నుంచి మొత్తం వచ్చినా కూడా ఒక 5000 మంది వేయగలిగారు. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, దాదాపుగా మేము 25,000 నుంచి 30,000 మందితో నామినేషన్ వేస్తూ ఉన్నాం. ఈరోజు ఖచ్చితంగా ఇది నాగిరెడ్డి గారి నైతిక విజయాన్ని ముందుగానే మేము తెలియజేస్తూ ఉన్నాం. అటు పవన్ కళ్యాణ్ కానీ ఎవరు వచ్చినా సరే నాగిరెడ్డి గారి విజయం తథ్యమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నామినేషన్ వేస్తున్నారు. ఇక్కడ నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తి, ఇక్కడే నివసించి ఇక్కడే జీవించిన వ్యక్తి కాబట్టి నాగిరెడ్డి గారికి 30,000 మందితో నామినేషన్ వేయడం జరుగుతున్నది. రేపు రాబో రోజుల్లో 12వ తారీఖు 11వ తారీఖు ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి అత్యధిక మెజారిటీతో నాగిరెడ్డి గారు గెలుస్తారని, ఇక్కడ ఎవరు వచ్చినా కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అత్యధికంగా నాగిరెడ్డి గారికి విజయం తథ్యమని తెలియపరుస్తున్న సోదరులు.